ముందైతే ఒకసారి ఈ తోట చూడండి మిత్రులారా. కాయలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. పచ్చికాయ విపరీతంగా ఉంది, దాంతోపాటు ఈ పండు కాయలు. సో కలర్ కూడా చూడవచ్చు అనమాట ఏ విధంగా ఉంది అనేది. ఒక్కసారి తోట చూడండి. ఈరోజు డేట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే 20 ఫిబ్రవరి 2024. ఈరోజు గాను పచ్చికాయలు దాంతోపాటు పండుకాయలు ఏ మాదిరిగా ఉందో కాపు చూడండి ఒకసారి. ఈరోజు వచ్చేసి మనము తీర్థాల గ్రామము, ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం జిల్లాకైతే రావడం జరిగిందనమాట. ఈరోజు మనం ఉన్న ఫీల్డ్ వచ్చేసి క్యాస్పియన్ కంపెనీ వాళ్ళది శాన్వి వెరైటీ అండి. సో ప్రస్తుతం మన పక్కన రైతన్న ఉన్నారు. తనకి ఈ విత్తనం ఎలా అనిపించింది, ఇంతవరకు ఇప్పటికీ గ్రీనిష్గా ఉందన్నమాట ఈ తోట వచ్చేసి. దాంతోపాటు ఈ తోటలో విపరీతమైన పచ్చికాయలు, దాంతోపాటు పండుకాయలు. ఈ తోట వాళ్ళకి ఏ విధంగా అనిపించింది ఈ వెరైటీ, వాళ్ళకు బొబ్బర్ సమస్య కానీ నల్లి సమస్య కానీ ఏమైనా అనిపించిందా, ప్రతిదీ రైతన్న మాటల్లోనే తెలుసుకుందాం అనమాట. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరన్నా? నా పేరు తేజావతి మున్న, తీర్థాల గ్రామం అండి. ఓకే అన్న, మీరు వేసుకున్న వెరైటీ ఏమిటన్నా? క్యాస్పియన్ వాళ్ళది శాన్వి అండి. క్యాస్పియన్ కంపెనీ శాన్వి. మీరు ఎన్ని ఎకరాలు మిరప తోట వేశారు? ఎకరం వేసానండి. ఎకరా వేసారా? అవును సార్. ఎకరాకి ఎన్ని ప్యాకెట్లు వేసుకున్నారన్న? 10 ప్యాకెట్లు వేసాను. 10 ప్యాకెట్లు వేసారా? ఈ మిరప తోట ఇప్పటికీ పచ్చదనంగా ఉందన్న. మరి ఏమైనా ఫస్ట్ కటింగ్ అయిందా కాలేదా? ఫస్ట్ కటింగ్ అయిపోయిందండి. ఫస్ట్ కటింగ్ వచ్చేసి 10 క్వింటాలు అమ్ముకున్నాను. 10 క్వింటాలు అయినాయి. ఓకే సార్. ఓకే, ఈ మార్కెట్లో రేట్ ఎట్లా పడ్డదన్న? 22,100. 22,100. అవును సార్. ఓకే అన్న, ఇప్పటికీ తోట కనుక చూసుకున్నట్లయితే మీ తోట చాలా గ్రీనిష్గా ఉందన్నమాట. ఒక్కసారి ఇట్లా చూపి అన్న తోట ఎట్లుందంటే విపరీతమైన పచ్చికాయలు, పండుకాయలు చూడొచ్చు రైతన్నలారా. ప్రతి ఒక్క రైతన్న చూడండి ఏ విధంగా ఉందో కాపు అనేది. పై స్టెప్ అనమాట, ఇది సెకండ్ స్టెప్గా చూసుకోవచ్చు అనమాట. ఈ తోట వచ్చేసి స్టెప్పులు వచ్చినాయి అనమాట. ఇగో స్టెప్పులు అంటే ఈ విధంగా ఉంటాయండి జనరల్గా. కింద ఒక స్టెప్, పైన ఒక స్టెప్. మనం సెకండ్ స్టెప్ అంటాం కదా, ఇది అనమాట. కింద స్టెప్ ఉంది ఆల్రెడీ, కింద స్టెప్ కటింగ్ అయింది. సెకండ్ స్టెప్ కోసము ఈ మాదిరిగా పచ్చికాయలు విపరీతంగా ఉందన్నమాట. సో చూడొచ్చు రైతన్నలారా. మరి అన్న, మీకు స్టార్టింగ్లో వైరస్ సమస్య ఏమైనా అనిపించిందా? వైరస్ సమస్య అయితే రాలేదండి. ఓకే, రాకుండా నేను మందులు కొట్టుకున్నాను, అసలు వైరస్ సమస్య అనేది రాలేదు నాకు. ఓకే. దాంతోపాటు ఈ వెరైటీని, క్యాస్పియన్ కంపెనీ వెరైటీని, శాన్విక్ వెరైటీని మన ఊర్లో ఎవరైనా వేశారా? మా వాళ్ళు వేసారండి. మా నాన్నగారు వేశారు, ఓకే, మా అన్నయ్య వేశారు. ఓకే. దాంతోపాటు మీ ఏరియాలో ఫీల్డ్ పెట్టింది ఎవరి తోటనా? మా నాన్నగారు అండి. మీ నాన్న? అవును మీ సార్. నాన్న తోటలు ఎట్లున్నాయి ఇప్పుడు? బాగానే ఉందండి. ఇలాగే ఉందా, దీనికి పెచ్చుందా? పర్వాలేదు, ఇలాగనే ఉంది. ఓకే, చూశారు కదా రైతన్నలారా, ఈ వెరైటీ ఎట్లుందో. పిచ్చి పిచ్చి కాపు అనమాట. ఇది సెకండ్ స్టెప్ కాపు అనమాట. ఈ హైట్ చూసుకోవచ్చు అనమాట. కరెక్ట్గా ఈ హైట్ ఉందన్నమాట. సో అయినప్పటికీ కానీ మనకు మంచి దిగుబడి వచ్చే అంశంగా కనిపిస్తుంది అనమాట ఈ వెరైటీ అనమాట. చివరి వరకు చూడండి, ఈ కాయ పొడుగు వచ్చేసి చివరి కాయ. ఇది మనం కాయ సైజు చూసుకోవచ్చు. మార్కెట్లో మనకు సైజునే చూస్తున్నాం అనమాట. సో సైజు కూడా ఉందన్నమాట. ఇది 3వ కటింగ్ వచ్చే కాయ అనమాట. సో 2వ కటింగ్ అయితే మనకు ఆల్రెడీ పండుకాయలు ఉన్నాయన్నమాట. ఈ పండుకాయలు ఇంకో 5 రోజుల్లో అన్నగారు కటింగ్ చేపిస్తారంట. సో 3వ కటింగ్ కూడా సైజు అదే మాదిరిగా ఉందండి. సో అన్నగారికి అయితే వాటర్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో ఇప్పుడు వాటర్ అనేది ఆల్రెడీ తీసుకున్నారంట అటు లీజ్కి. అది కూడా వాళ్ళు వేరే పంట వేసుకున్నాము ఇయ్యలేమన్నట్టు చెప్పేశారంట. అయినప్పటికీ కానీ ఇప్పటికీ 3 కటింగ్ల మీద చూసుకున్నట్లయితే అన్నకి 30 క్వింటాలు ఈజీగా వచ్చేటట్టు ఉందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఎకరాకి 10 క్వింటాల మిర్చి అమ్మేసుకున్నారు. ఈ మాదిరి కాపు ఉన్నప్పుడు ఎకరాకి 20 క్వింటాలు ఈజీగా వస్తుందండి. సో అన్నగారు ఈ వెరైటీ మరి మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ వెరైటీ? మీరు హ్యాపీగా ఉన్నారా వేసుకున్నందుకు? అసలు ఈ సంవత్సరము ఇది వేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. అందరి తోట చాలా విడిపోయింది, నా తోట ఇప్పటి వరకు పచ్చదనం ఉండి ఇంత కాయలు ఉన్నది. చాలా హ్యాపీగా సంతోషిస్తున్నాను. నాతో పాటు మీరు కూడా మరి ముందుకు వేసుకొని హ్యాపీగా ఉంటారని సంతోషిస్తానండి. నేను చెప్పబోయేది నిజమా కాదా అని తెలుసుకోవడానికి రండి. తెలుసుకొచ్చిన తర్వాత మీ అభిప్రాయాన్ని చూసుకొని మీ డెసిషన్ని తీసుకొని వేసుకుంటే మళ్ళీ నా లెక్కనే హ్యాపీగా ఉంటారని సంతోషిస్తున్నానండి. ఓకే, చాలా మంచి విషయాలు అయితే చెప్పారన్న. విన్నారు కదా రైతన్నలారా. మనమైతే ఈరోజు తీర్థాల గ్రామంలో ఉన్నాం అనమాట. తేజావత్ మున్న అన్నగారి తోటల్లో అయితే ఉన్నాము. అన్న కూడా చెప్పడం ఏం జరిగిందంటే, మీరు ఎవరైనా రావాలనుకుంటే వచ్చి ఈ తోటను ఒకసారి చూడండి. చూసిన తర్వాతనే ఈ సీడ్ గురించి తెలుసుకున్న తర్వాతనే ఈ వెరైటీని ఎంచుకోవడానికి మీరు ముందుకు రండి అన్నట్టు చెప్తున్నారు అనమాట. సో తనైతే ఈ వెరైటీని ఎంచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఓకే, ఇది పెద్ద చురకాల చిన్న చురకాల వెరైటీ? ఇది వచ్చేసి పెద్ద చేనండి. ఎంత డిస్టెన్స్ వేసుకున్నారన్న మొక్క? ఇది అంటే తెలియక 32 అండి, 32 కొంచెం దగ్గరే వేసాము. కానీ ఈసారి 40 to 40 వేసుకోవాలి. మరి ఒక్కొక్క మొక్కనా 2 మొక్కలా? నేను ఒక్కొక్కటి వేసాను. ఈ వెరైటీని ఎక్కడ తీసుకున్నారు? ఇది బాలాజీ వెంకటరమణ
సీడ్ అండ్ పెస్టిసైడ్ గాంచో ఖమ్మం. ఓకే అన్న, బాలాజీ వెంకటరమణలో తీసుకున్నారు. అవునండి. ఓకే అన్న, మరి మీ విలేజ్లో ఎలా ఉన్నాయన్న తోటల పరిస్థితి? మా విలేజ్లో ఆల్రెడీ అన్నీ విడిపోయిందండి. ఒక కాపుకి పక్కన ఇంకో చేను ఉంది, ఆ ఒక కాపుకి ఆల్రెడీ విడిపోయింది. ఇక మా అన్నయ్య గారు ఉన్నారు పక్కన, అది రెండో కాపుకి అది విడిపోతుంది. ఓకే, కటింగ్ చేస్తున్నారు కదా, ఒక్కసారి జూమ్ చేయన్న, వాళ్ళని జూమ్ చేయండి, ఇట్లా గుంజండి, చూపించండి. ఆల్రెడీ కటింగ్ చేస్తున్నారా? మీ అన్న పేరేంటి అన్న? మీ పేరేంటన్నా? నా పేరు తేజ వచ్చిన, ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలం. ఓకే అన్న, మీ తోటలు ఎట్లున్నాయి అన్న? ఈ తోట మా తోటలు ఇప్పుడు ఏరుతున్నారు, అది లాస్ట్ అండి. ఇది మా బ్రదర్ అండి. ఓకే, అన్న తోట ఎట్లా అనిపిస్తుంది మీకు? పర్వాలేదండి, ఇది రెండో కాపు ఇంకా ఏరాలేదు ఉంది, ప్లస్ ఇంకా కాయలు ఉన్నాయి, పచ్చి కాయలు ఉన్నాయి. ఓకే, చూడండి, చూపియండి అన్న, పచ్చికాయలు చూపియండి ఒకసారి. ఈ పచ్చికాయలు చూడండి, దాంతోపాటు దగ్గరకు రానియండి కెమెరా. ఈ పచ్చికాయలు చూడండి, పండుకాయలు చూడండి. అన్నగారు అయితే ఆల్రెడీ ఫస్ట్ కటింగ్ కూడా చేశారంట. మొత్తం ఏ చెట్టు చూసినా కానీ కాపు అనేది, అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మొదటి కోత అవ్వంగానే రెండో కోత కోసము మూడో కోత కోసం అయితే మనకు పచ్చికాయ కాపు అనేది గట్టిగా దిగిందనమాట. సో మనం ఎప్పుడైనా సరే కోతలు కటింగ్ అనేది పెంచుకోవాలన్నమాట. అలా పెంచుకున్నట్లయితే ఇలాంటి కాపు అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట, ఏ రైతుకైనా సరే. సో దాంతోపాటు మరి మీకు పెట్టుబడి ఎట్లా అనిపించింది అన్న ఈ వెరైటీ మీద? పెట్టుబడి వచ్చేసి మామూలుగా ఎక్స్పోనస్ కానీ, గ్రాసియా కానీ, సిమోడిస్ కానీ ఇలాంటివి కొట్టానండి. మంచిగా ఎకరానికి వచ్చేసి 55 నుండి 60 వరకు పెట్టుబడి అయితే వచ్చింది సార్. 55 నుంచి 60 వేల వరకు అయింది. అంటే మీరు ఫర్టిలైజర్ దాంతోపాటు పైన స్ప్రేయింగ్ మందులతో మీరు ఫర్టిలైజర్ ఎన్ని బ్యాగులు వేసారన్న? నేను 7 బ్యాగులు వేసానండి. ఓకే, డిసెంబర్ తర్వాత కొద్దిగా యూరియా ఒక 5 బ్యాగులు వేసానండి. టోటల్గా 12 ఓవరాల్ గా 12 బ్యాగులు వేసారు. అవును సార్. ఓకే, వాళ్ళు కూడా విత్తనం గురించి ఏమంటారు అన్న? తోటి రైతన్నలు చూస్తున్నారు, 2 తెలుగు రాష్ట్రాల రైతన్నలు అయితే చూస్తారు అనమాట. మరి ప్రతి ఒక్కళ్ళు ఈ వెరైటీని ఎంచుకోవచ్చు అంటారా? గుడ్ అండి, ఇది ప్రతి ఒక్క రైతులు వేసుకోవాలి. ఓకే, వేసుకుంటే మన అన్నిటి వెరైటీ కన్నా ఈ వెరైటీ బాగుంది. ఓకే, మీరు వేసుకున్న వెరైటీ కంటే ఈ వెరైటీ బాగుంది. ఎందుకంటే మీ తోట చూస్తే ఏం లేదన్నమాట, మా తోట అయిపోయింది, మొగల్ హైట్ ఉంది, మొగల్ హైట్ అయిపోయింది, కటింగ్ అయిపోతున్నాయి, అసలు ఎండిపోయినాయి చెట్లు. ఓకే, మా తమ్ముడిదండి ఇది, మాది తమ్ముడిది. ఇంకా చూడండి ఎట్టుందో, చూడండి పచ్చికాయలు. ఇప్పటికే చాలా మంది తోట ఇటు పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు ఆల్రెడీ మాకు 10 ప్యాకెట్లు కావాలి, 15 ప్యాకెట్లు కావాలి, ఎక్కడి నుండి తెచ్చావు, ఇవి సంవత్సరం ఇప్పిస్తావు అన్నట్టు చాలా మంది అడుగుతున్నారండి. ఇది దాదాపుగా ఉన్నదంటే మా తీర్థాల్లో మా నాది తర్వాత మాది బాగున్నది. ప్రతి రైతు మనకు వైరస్ సమస్య ఏమైనా స్టార్టింగ్ లో వచ్చిందండి? ఇది అసలు రానియలేదండి, వైరస్ అసలు రానియలేదు. వైరస్ వస్తే ఇంతవరకు రాదుగా, చివరి వరకు రాదు కదా, వైరస్ రాలేదు కాబట్టి ఇంతవరకు వచ్చింది. చివరి వరకు పచ్చికాయలు ఇంతవరకు ఉన్నాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సరే అండి, విన్నారు కదా రైతన్నలారా, ఇదనమాట. మనమైతే ఈరోజు తీర్థాల గ్రామానికి వచ్చాము. అన్న పేరు మున్నా అనమాట, తేజావత్ మున్నా. సో అన్నగారి తోట అయితే చూస్తున్నాము, ఈరోజు మీకు చూపించబోతున్నాను అనమాట, చూపించాను. సో ఇంతటి మంచి విషయాన్ని, ఇంతటి మంచి వెరైటీని మనందరికీ పరిచయం చేయించినందుకు మన మున్నా అన్నకి మన ఛానల్ తరపున ధన్యవాదాలు తెలుపుకుందాము. ధన్యవాదాలన్నా. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఓకే, మరి వీడియో చూస్తున్న ఛానల్ని సపోర్ట్ చేయండి, దాంతోపాటు లైక్ చేయండి, తోటి ఫార్మర్స్ అందరికీ షేర్ చేయండి మన ఈ వీడియోని. ఈ వెరైటీ గురించి మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి, ఎలా అనిపించింది, మీ ఏరియాలో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకే మరి, బాయ్, ఉంటాను, ధన్యవాదాలు.